ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద. ఏంటి, ఎందుకు మమ్మల్ని పిలిచారు? మా అమ్మాయి సడన్గా స్పృహ తప్పి పడిపోయింది. ఏమైందో చూడండి డాక్టర్. ఓకే, ముందు మీరందరూ బయటకు వెళ్ళండి. అవునవును, బయటికి వెళ్ళాలా? ఎందుకు? ఏమైందో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడం తర్వాత అసలు బ్లడ్ టెస్ట్ దేనికో చెప్పండి. అవునవును, ఈవిడేంటి అవునవును తప్ప ఇంకేం మాట్లాడట్లేదు? అంటే డాక్టర్ ముందు సిస్టర్స్ ఎక్కువగా మాట్లాడకూడదని కండిషన్ పెట్టానులేండి. బ్లడ్ టెస్ట్ ఎందుకో ముందు అది చెప్పండి. అంటే స్పృహ తప్పడానికి చాలా కారణాలుంటాయి. ఓ రెండు చెప్పండి. ఎక్స్ట్రాగా వాగినప్పుడు, ఎవరైనా లాగి పెట్టి కొట్టారనుకోండి, అప్పుడు కళ్ళు తిరుగుతాయి. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. ఏదైనా అంతు చిక్కని జబ్బున్నా బాడీ హింట్ ఇవ్వడానికి ఇలా కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు మీ నర్సు అవునవును అన్నదేంటి? అవునవును, మేడం, నాకెందుకో డౌట్గా ఉంది. వీళ్ళు నిజంగా డాక్టర్స్ అంటారా? 100% డాక్టర్నే. ఏదైనా డౌట్ ఉంటే చెప్పు, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఎలా ప్రూవ్ చేస్తారు? నీకు కొవ్వు బాగా పెరిగినట్టుంది. కాస్త అలా పడుకోండి, కోసి తీసేస్తా. ఆ, అక్కర్లేదు, వచ్చిన పని చూడండి. ముందు మా చెల్లికి ఏమైందో చూడండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు గాని. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడంపై మీకేం అభ్యంతరం లేదు కదా? లేదు. కిట్ ఒకసారి ఇవ్వు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏ సమస్య లేదుగా? టెస్ట్ చేస్తే కదా తెలిసేది మావయ్య. మావయ్య ఏంటి? అవునవును, మా మావయ్య ఏంటి సిస్టర్, పెద్దవాళ్ళందరినీ అలా పిలిచి అలవాటు మానుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎందుకేనండి ఎక్కువ మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చాను. అవును అవును అవును. సరే, త్వరగా టెస్ట్లు ఏవో చేయించండి. ఒక్క నిమిషం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మొహాలకు ఆ మాస్కులేంటి? అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని. ఎండలు ఎక్కువగా ఉంటే గొడుగులు వాడతారు కానీ మొహానికి మాస్కులు వాడతారా? ఈ మధ్య వైరస్ ఎండలోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి, అందుకే. మీరు కూడా వాడండి. పద సిస్టర్, పద. డాక్టర్ గారు, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి కృష్ణ. సిస్టర్, సార్, ఆ రిపోర్ట్స్ తీసుకురా. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఇంతకీ ఆ రిపోర్ట్స్ లో ఏమని తెలియంది? త్వరగా చెప్పండి డాక్టర్ గారు. నీ అనుమానమే నిజమైంది కృష్ణ. నువ్వు ఇచ్చిన బ్లడ్ శాంపుల్ సంబంధించి డిఎన్ఏ ఆ బాబు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఈ బాబు
ఆ అమ్మాయి కొడుకే అని అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. హర్ష, ఇక నువ్వు అనాథవి కావురా. మీ అమ్మ ఎవరో తెలిసిపోయింది. కృష్ణ కూల్, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? మీరెంత సహాయం చేశారో మీకు తెలియదు డాక్టర్. మీరిచ్చే రిపోర్ట్స్ వల్ల వీడి అమ్మ నాన్న దొరికారు. మా అన్నయ్య వదినలు కలుస్తారు. తీసుకో కృష్ణ. వస్తాను డాక్టర్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పర్లేదు, వెళ్ళరా. నర్స్, మన హాస్పిటల్ ఫార్మాలిటీ పూర్తి చేయించు. ఓకే డాక్టర్. రండి మేడం. హలో, ఏమండి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మన అమ్మాయిని మన అమ్మాయికి ఏమైంది? హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఎవరు మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఇందాక రిపోర్ట్స్ ఇచ్చి పంపించావు కదా, దానికి అత్తయ్యని. పేరు తార. ఇది చాలా? ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలా? మీకేం కావాలి? ఇది వ్యాలిడ్ క్వశ్చన్ అంటే. మీరిచ్చిన రిపోర్ట్స్లో మీరు చెప్పిన మాటల్లో చిన్న మార్పు చెయ్యాలి. ఏం చేయాలి? వెరీ సింపుల్. డిఎన్ఏ రిపోర్ట్లో ఆ బాబు హిమ కొడుకు కాదని ఆ కృష్ణ మిమ్మల్ని బెదిరించి తప్పుడు రిపోర్ట్ రాయించిందని చెప్పాలి. నో, నా వృత్తికి నేను ద్రోహం చేయను, అబద్ధం చెప్పను. ఏంటి డాక్టర్, ద్రోహం చెయ్యను, అబద్ధం చెప్పను అని చిన్న పిల్లాళ్ళ మాట్లాడుతున్నారు? మీ కూతురి కన్నా కృష్ణ ఎక్కువైపోయిందా మీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.